హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము బారు వడ్డీ లేదా సాధారణ వడ్డీ గురించి చెప్పుకుందాం. మనము బారు వడ్డీ లేదా సాధారణ వడ్డీ. మరి బారు వడ్డీ సాధారణ వడ్డీలో మనకు వచ్చేటువంటి అంశాలు మామూలుగా పిఆర్టీఐ అనేటువంటి అంశాలు ఉంటాయి. మనకు అందరికి తెలిసినటువంటి సూత్రాలు ఇవన్నీ కూడా. అయినా మరోసారి చెప్పుకుందాం. మనం ఏదైనా అప్పు తీసుకున్నా లేదా అప్పు ఇచ్చినటువంటి సొమ్ముని ఏమంటారంటే సాధారణంగా అసలు అని అంటారు. అప్పు తీసుకున్నా లేదా అప్పు ఇచ్చినటువంటి సొమ్మును మనము అసలు అని అంటాము. మరి అసలు అంటే ఏంటి? ఇక్కడ మనము దాన్ని పీతో సూచిస్తాము. అసలు మనము పీతో సూచిస్తాము. పి అంటే మనం తీసుకున్నటువంటి అప్పు లేదా ఇచ్చినటువంటి అప్పును అసలు అని అంటారు. అలాగే మనం తర్వాత ఈ తీసుకున్నటువంటి అసలుతో పాటుగా మనం ఎంతో కొంత డబ్బును ఎక్స్ట్రాగా ఆ తీసుకున్నటువంటి వ్యక్తి మనం చెల్లిస్తాం కాబట్టి దాన్ని ఏమంటారంటే వడ్డీ అని అంటారు. దీన్ని వడ్డీ అని అనడం జరుగుతుందన్నమాట. మరి మనం తీసుకున్నటువంటి డబ్బులేమో పి అనమాట ఇక్కడ. అదేవిధంగా ఈ పి డబ్బులకి ఏం చేస్తాం? మనం ఎంతో కొంత డబ్బును దానికి జోడించి మనము ఆ వ్యక్తికి చెల్లించడం జరుగుతుంది. కాబట్టి మనం ఎక్స్ట్రాగా ఇచ్చేటువంటి దాన్ని ఏమంటే వడ్డీ అని అంటే దాన్ని దేంతో సూచిస్తాం? మనము ఐతో సూచిస్తాం. మనము ఇంట్రెస్ట్ అనమాట. పి అంటే ప్రిన్సిపల్, ఐ అంటే ఇంట్రెస్ట్ అనమాట. తర్వాత మనం చెల్లించేటువంటి ఆ యొక్క మొత్తాన్ని అంటే మనం తీసుకున్నటువంటి అప్పు తర్వాత చెల్లించేటువంటి వడ్డీ ఆ రెండు కలిపి చెల్లించేదాన్ని ఏమంటే ఏ అని అంటారు అనమాట. ఏ అంటే అమౌంట్ మొత్తం అనమాట ఇది. మరి ఏ అంటే అర్థమైంది. ఇక్కడ ఏలో ఏముంటుంది చెప్పండి? ఇక్కడ మొత్తం అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి అప్పు ప్లస్ వడ్డీ రెండు కలిసి ఉంటాయి అనమాట. మరి ఏ అంటే అమౌంట్, ఏ అంటే అర్థమైంది ఇక్కడ అసలు ప్లస్ వడ్డీ కలిపి మొత్తం అని అంటారనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. పి అంటే అసలు, ఐ అంటే వడ్డీ, ఏ అంటే ఇక్కడ అసలు ప్లస్ వడ్డీని కలిపి ఏతో సూచిస్తారనమాట. అదేవిధంగా మనకు అందరికి తెలిసినటువంటి సూత్రమే మరి సాధారణ వడ్డీ అంటారు. దీన్ని సాధారణ వడ్డీకి సూత్రము I = PTR/100. ఇక్కడ మీకు అందరికి తెలిసినటువంటి సూత్రం మీద గుర్తుపెట్టుకోవాలా. I = PTR/100. మరి ఇందులో పి అంటే ఏంది? పి అంటే అసలు అనమాట. మరి టీ అంటే అర్థమైంది. టీ అంటే మనము అప్పును చెల్లించడానికి ఉపయోగించినటువంటి కాలాన్ని టీ అని అంటారు. ఇక్కడ టైం అనమాట. ఇది మనం 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, లేకపోతే 2.5 సంవత్సరాల ఈ విధంగా అప్పుగా తీసుకున్నటువంటి డబ్బును మనము ఎంత కాలంలో చెల్లిస్తామో దాన్ని ఏమంటారంటే టీ అని అంటారనమాట. మరి ఆర్ అంటే ఇక్కడ ఆర్ అంటే వడ్డీ రేట్ అనమాట. అంటే 100 రూపాయలకు మనం చెల్లించేటువంటి ఆ యొక్క వడ్డీపై చెల్లించేటువంటి ఆ యొక్క రేట్ ఏమంటే వడ్డీ రేట్ అని అంటారు ఇక్కడ. మరి ఆర్ అంటే ఇక్కడ వడ్డీ రేట్ అనమాట. కాబట్టి సూత్రాలు గుర్తుపెట్టుకోవాలి. I = PTR/100. అదేవిధంగా A = P+I అనమాట. తర్వాత ఇదే సూత్రాన్ని మనం ఐ అనేటువంటి సూత్రాలను రకరకాలుగా మార్చొచ్చు మనం. అయితే చాలామంది పీకి ఒక సూత్రము, టీకి ఒకటి, ఆర్ ఒకటి రాస్తుంటే ఈ విధంగా రాయడం ఎందుకు కన్ఫ్యూజన్ అనమాట. చాలామంది గుర్తుపెట్టుకుని ఇబ్బంది పడుతుంటారు అనమాట. ఇదే సూత్రాన్ని మనము అవసరమైన విధంగా మార్చుకోవచ్చు మనము. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పీని కరెక్ట్గా చేసి రాసే సమస్య చెప్పండి. ఇదే సూత్రము 100 ఇక్కడికి వస్తే గుణిస్తారు కాబట్టి I × 100/TR వస్తే భాగిస్తాయి కాబట్టి TR అనమాట. P = ఏం రాస్తాం మనము? I × 100/TR అని రాస్తాము. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. జస్ట్ మనం I = PTR/100 గుర్తుపెట్టుకుంటే మనము I ఉన్న ప్లేస్లో I వాల్యూ, T ఉన్న ప్లేస్లో T వాల్యూ, R ఉన్న ప్లేస్లో R రాసేసి సూక్ష్మీకరిస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది అనమాట. మరి అన్ని సూత్రాలు గుర్తుపెట్టుకోవడం మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి అదేవిధంగా ఇక్కడ టీని కూడా కరెక్ట్గా చేసి రాస్తే వస్తున్నప్పుడు I × 100/PR వస్తుంది. అదేవిధంగా ఆర్ని కరెక్ట్గా చేస్తే ఏమొస్తుంది చెప్పండి? R = I × 100/PT వస్తుంది అనమాట. కాబట్టి ఇన్ని సూత్రాలు వస్తుంది. జస్ట్ ఒక సూత్రం గుర్తుపెట్టుకొని ఈజీగా చేయొచ్చు మనం. గుర్తుపెట్టుకోండి. I = PTR/100. అదేవిధంగా A = P+I అనమాట. మరి ఇక్కడ చూడండి ఏ రెండు సూత్రం ఎలా మారుతుందంటే ఇక్కడ. మరి మనకు తెలుసు A = ఇక్కడ P+I కాబట్టి మరి P+I అంటే ఏం రాయొచ్చు మనం? I అంటే ఇక్కడ మనము PTR/100 రాయొచ్చు కాబట్టి ప్లస్ PTR/100 రాయొచ్చు ఇక్కడ. తర్వాత మరి దీని నుంచి మనం A = అలాగే చేసి ఇక్కడ P కామన్ తీసే లోపల ఏముంటుంది? ఇక్కడ P బయటికి వస్తే 1 ఉంటుంది. 1 + TR/100 అనమాట. అంటే ఈ విధంగా మనకు అసలు తర్వాత కాలము వడ్డీ రేట్ ఇచ్చినప్పుడు మనకు అమౌంట్కి సూత్రం ఏంటంటే P × 1 + TR/100 అనే సూత్రాన్ని ఉపయోగించి కూడా మనము ఈ యొక్క మొత్తమైనటువంటి దాన్ని మనము కనుక్కోవచ్చు అనమాట. ఇదే దాన్ని కూడా మనము మనకు అవసరమైన విధంగా కూడా మార్చుకోవచ్చు. ఒకవేళ మనం మొత్తం ఇస్తే అప్పుడు మనకు వడ్డీ అసలు సూత్రం ఏమొస్తుంది అప్పుడు? A × ఇతరులకు వస్తే భాగిస్తుంది కాబట్టి బై చేసుకోవచ్చు మనం ఈ విధంగా అనమాట. దీనిపైన ఇప్పుడు కొన్ని లెక్కలు చూద్దాం మనము. వీటిపైన డిఎస్సి టెట్లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్, అదేవిధంగా కొన్ని మోడల్ క్వశ్చన్ కూడా చూద్దాము. కాబట్టి వీడియోను చివరి వరకు అందరూ కూడా చూడండి. నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రాబ్లమ్ డిఎస్సీలో వచ్చిన అదే మన ప్రీవియస్ వచ్చిన టెట్ మరి డిఎస్సీలో వచ్చిన క్వశ్చన్లు అనమాట ఇవన్నీ కూడా. దాని తర్వాత కొన్ని మోడల్ క్వశ్చన్లు చూద్దాం మనము. కాబట్టి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఏమందంటే ఈశ్వరు రూపాయలు 5,000 మొత్తానికి 4 సంవత్సరాలకు గాను రూపాయలు 2,500 వడ్డీ చెల్లించాడు. అయితే వడ్డీ రేటు ఎంత అన్నాడు ఇక్కడ. చాలా సింపుల్ సూత్రం, మీకు చాలా సింపుల్, మీకు తెలుసు ఆల్రెడీ ఇది. మరి ఈశ్వర్ తీసుకున్నటువంటి మొత్తం ఎంత? 5,000 రూపాయలు కాబట్టి దాన్ని మనం P అనుకుంటాం కాబట్టి P = 5,000 రూపీస్. అదేవిధంగా కాలం ఎంత? ఇక్కడ T = మనకు 4 సంవత్సరాలు. ఇక్కడ మనకి ఎక్కడ కూడా మనకు
సో బారు వడ్డీ చక్రవడ్డీ మెన్షన్ చేయలేదు కాబట్టి కామన్గా ఏం చేస్తాం మనము సాధారణ వడ్డీ బారు వడ్డీ కనుక్కుంటాం. మనకు స్పెషల్గా మనకు చక్రవడ్డీ అని మెన్షన్ చేస్తే మాత్రమే మనము చక్రవడ్డీ కనుక్కోవాలన్నమాట. మనం కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ వడ్డీ మనకు మెన్షన్ చేయకుండా ఏం చేస్తాం మనం సాధారణ వడ్డీ కనుక్కుంటాం మనం. సో టీ అంటే ఎంత ఇక్కడ మనకి 4 సంవత్సరాలు టీ ఈక్వల్ 4 అనమాట. మరి ఇక్కడ మనకి చెల్లించినటువంటి 2500 ఇక్కడ మనకి వడ్డీ ఇక్కడ. సో వడ్డీ అంటే ఇక్కడ ఐకి సమానం కాబట్టి ఐ ఈక్వల్ టు 2500 రూపీస్ అనమాట. కాబట్టి ఇవి మనకి ఇచ్చినటువంటి అంశాలు అనమాట. మరి మనకు తెలుసు సాధారణ వడ్డీకి సూత్రం ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. సో మరి దీంట్లో ఐ అంటే ఎంత అయిపోయింది మనకి, ఐ అంటే 2500 కాబట్టి 2500. సో ఇక్కడ పి అంటే సో 5000 ఇంటూ కాలం ఎంత ఇక్కడ టీ అంటే మనకు 4 సంవత్సరాలు ఇంటూ ఆర్ అంటే సో తెలియదు మనకు కనుక్కోవాలి కాబట్టి ఆర్ ఎట్లా రాస్తుంది. ఇక్కడ బై ఎంత అయిపోయింది సో 100. తర్వాత చూడండి ఇక్కడ 2500 ఒకట్ల 2500 సో రెంట్ల. తర్వాత ఇక్కడ నెక్స్ట్ సో 4 ఎక్కం 4 4 25ల 100. ఇక్కడ 1 ఉంది కాబట్టి 25 ఇంటూ 1 ఎంత అయిపోయింది 25 వస్తుంది. ఇక్కడ ఏముంటుంది ఇక్కడ 2 ఇంటూ ఆర్ కాబట్టి 2 తెలుగు వస్తే భావిస్తుంది కాబట్టి 25/2 సో ఈక్వల్ టు మనకు 6కు సమానం అవుతుంది. మరి 25/2 అంటే మనకి ఏమొస్తుంది చెప్పండి, 25లో సగం అంటే ఎంత అయిపోయింది ఆర్ ఈక్వల్ టు మనకు 12.5కు సమానం కావడం జరిగింది. అంటే 12.5 అనమాట. 25లో సగం ఎంత 12.5 కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 12.5% వడ్డీ రేటుకు సమానం కావడము జరిగింది. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ ఏముందంటే ఇక్కడ సునీత 5,000 రూపాయలను 12% వడ్డీకి అప్పుగా తీసుకుంది. 1 సంవత్సరం తర్వాత ఆమె చెల్లించాల్సినట్టు వడ్డీ ఎంత అన్నట్టు ఇక్కడ. మరి మనకు తెలుసు వడ్డీకి సో ఫస్ట్ పి అంటే ఎంత చెప్పండి ఇక్కడ, పి అంటే మనకు 5000 రూపీస్ అనమాట. తర్వాత మరి వడ్డీ రేటు మనకి ఎంత చెప్పండి ఇక్కడ 12% కాబట్టి ఆర్ ఈక్వల్ టు 12% అవుతుంది. అదేవిధంగా కాలం ఎంత 1 సంవత్సరం కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు 1గా తీసుకుంటాం. అయితే మనకి తెలిసిన వడ్డీ ఎంత అన్నాడు అంటే ఐ ఈక్వల్ టు ఎంత అన్నాడు కాబట్టి మనకు ఐ అనుకుందాం మనం. ఐ ఈక్వల్ టు ఎంత అన్నాడు ఇక్కడ. మరి ఐకు ఫార్ములా మీకు తెలుసు, ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇది మనకి 2018 టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. మరి ఐ ఈక్వల్ టు పి అంటే ఎంత, పి అంటే 5000 కాబట్టి 5000 సో ఇంటూ టీ అంటే 1, ఆర్ అంటే ఎంత 12%, బై ఎంత చెప్పండి ఇక్కడ సో 100. కాబట్టి ఇక్కడ 0 0 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంది ఇక్కడ సో 50 ఇంటూ 12 1తో గుణిస్తే అది వస్తుంది కాబట్టి 12 ఇంటూ 50 అనమాట. 12 ఎంత చెప్పండి 60. తర్వాత 1 0 కాబట్టి మనకు వచ్చేటువంటి ఎంత మనకు ఐ ఈజ్ ఈక్వల్ టు మనకు 600కు సమానం కావడము జరిగింది. కాబట్టి వడ్డీ ఎంతంటే 600 రూపాయలు. మరి సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ దీంట్లో. సో పి ఈజ్ ఈక్వల్ టు 4x², టీ ఈజ్ ఈక్వల్ టు 5xy మరియు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5% అయితే PTR/100 యొక్క విలువ ఎంత అన్నాడు. సో ఇది కూడా మన టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇది కూడా మనకు మరి ఇక్కడ మనకు తెలుసు PTR మనకి ఇచ్చినాడు, PTR/100 ఎంత ఇక్కడ. మరి ఇదే దాంట్లో ప్రతిక్షేపిద్దాం మనము. మనకు కావాల్సింది PTR/100 కాబట్టి మరి పి అంటే ఎంత ఇక్కడ 4x² కాబట్టి పి అంటే 4x² మధ్యలో ఇంటూ ఉంటుంది ఏం లేదు ఇక్కడ ఇంటూ టీ అంటే ఎంత 5xy. తర్వాత ఇంటూ ఆర్ అంటే ఎంత అయిపోయింది 5% కాబట్టి ఆర్ అంటే 5 రాస్తున్నాయి ఇక్కడ. 5 ఎంత అయిపోయింది ఇక్కడ సో 100 కాబట్టి చూడండి ఇక్కడ 100 రాసిన ఇక్కడ. మరి ఇక్కడ చూడండి మరి స్థిర పదాలు తీసుకుంటే మనం అంటే గుణకాలు తీసుకుంటే 5 ఇంటూ 5 ఇంటూ 4 5 5ల 25 24 ఎంత అయిపోయింది 24 100 వస్తుంది కాబట్టి ఈ మొత్తం విలువలు బై సో 100 రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే x² ఇంటూ xy కాబట్టి x² ఇంటూ x ఎంత అయిపోయింది x³ వస్తుంది. తర్వాత y కాబట్టి మనకి ఆన్సర్ ఏంటంటే x³ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత ఏముందంటే రూపాయలు 1200కు సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున 1 నెలకు అయ్యేటువంటి వడ్డీ ఎంత అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కానీ మనము సాధారణ వడ్డీని మనం 1 సంవత్సరానికి లెక్కిస్తాం అనమాట. కానీ మనకి అడిగేది ఏమని చెప్పండి ఇక్కడ సో నెలకు అన్నాడు ఇక్కడ. కాబట్టి ఏం చేస్తాం ఆ నెలను మనము సంవత్సరాలకు మార్చుకోవాలి ముందు మనం. అయితే ఇక్కడ రాసుకుందాం ఇక్కడ మనము. మరి మనకి ఇచ్చినటువంటి రూపాయలు 1200కు సంవత్సరానికి అయ్యేటువంటి 10% వడ్డీ రేట్ అంటే ఇక్కడ. మరి మనకి పి అంటే ఎంత అయిపోయింది ఇక్కడ, పి అంటే సో 1200 రూపీస్ అనమాట. సో పి అంటే 1200 రూపీస్. అదేవిధంగా వడ్డీ రేట్ అంటే మనకి ఆర్ ఈక్వల్ టు 10కి సమానం అవుతుంది ఇక్కడ. ఆర్ ఈక్వల్ టు 10 అనమాట. అదేవిధంగా 10%. తర్వాత మరి కాలం ఎంత మనకు, కాలం అంటే సో టీ ఈజ్ ఈక్వల్ టు సో 1 మంత్ అంట. 1 మంత్ అంటే ఇక్కడ మనం 1 నెల కాబట్టి దాన్ని మనం సంవత్సరాలు మార్చుకోవచ్చు చెప్పండి. సంవత్సరాలు మార్చాలంటే ఏం చేస్తాం మనం దాన్ని 12 చేత భాగిస్తాం కాబట్టి 1/12 సంవత్సరం. 1 మంత్ అంటే 1/12 సంవత్సరంగా తీసుకుంటాం మనం. ఇప్పుడు వడ్డీ ఎంత అన్నాడు కాబట్టి మరి సూత్రం ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 కాబట్టి 100 ఇక్కడ. సో ఈక్వల్ టు పి అంటే ఎంత 1200 సో ఇంటూ టీ అంటే ఎంత చెప్పండి, టీ అంటే 1/12 సో ఇంటూ ఆర్ అంటే ఎంత చెప్పండి, ఆర్ అంటే 10 కాబట్టి 10 సో బై 100 ఇక్కడ 100 ఇక్కడ రాసుకోవచ్చు ఇక్కడ బై 100 ఇక్కడ రాసుకోవచ్చు మనం ఈ విధంగా ఇదనమాట. కాబట్టి సో 1200 ఇంటూ 1 ఇంటూ 10/100 ఇంటూ 12 అనమాట. అయితే చూడండి ఇక్కడ ఈ 12 1 క్యాన్సిల్ ఇక్కడ 12 క్యాన్సిల్ 12 0 0 ఉంది ఇక్కడ. మరి 12 100 ఇక్కడ. మరి 100 క్యాన్సిల్ మనకి ఏమో చెప్పండి 10 ఉంది కాబట్టి సో ఐ అంటే మనకి ఎంత చెప్పండి ఇక్కడ సో 10కు సమానం కావడము జరిగింది. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 5th
కొంత సొమ్ముపై 8 సంవత్సరాలకు 3.1/3% వడ్డీ రేటు చొప్పున అయ్యేటువంటి సాధారణ వడ్డీ రూపాయలు 200. అయితే అసలు ఈక్వల్ ఎంత అన్నాడు ఇక్కడ. కొంత సొమ్ముపై మనకు 8 సంవత్సరాలకి ఇక్కడ అంటే టీ ఎంత చెప్పండి ఇక్కడ. సో టీ ఈజ్ ఈక్వల్ టు 8 అనమాట ఇక్కడ 8 సంవత్సరాలు. మరి వడ్డీ రేట్ ఎంత ఆర్ ఈక్వల్ టు 3.1/3 కాబట్టి సో ఇది మిశ్రమ బిల్లు దాన్ని చేస్తాం మనము. అపక్రమ బిల్లు మారుస్ ఏమొస్తుంది చెప్పండి. 3 9 9 ప్లస్ 1 అయితే 10 కాబట్టి 10/3% అనమాట. 10/3%. తర్వాత సాధారణ వడ్డీ మనకి ఇచ్చినాడు ఇక్కడ. ఐ ఎంత చెప్పండి ఇక్కడ. ఐ ఈజ్ ఈక్వల్ టు సో 200 అంట. అయితే దీని నుంచి మనకు సో పి ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. మళ్ళీ అదే సూత్రం వాడాలి మనం. ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. మరి ఇందులో ఐ అంటే ఎంత 200 కాబట్టి 200 సో ఈక్వల్ టు పి అంటే ఎంత సో తెలియదు అట్లే పెట్టేద్దాం మనం పి. తర్వాత ఇంటూ మరి ఆర్ అంటే ఎంత 8 కాబట్టి 8 రాస్తున్నాయి ఇక్కడ. సారీ టీ అంటే 8 కాబట్టి 8 రాసిన ఇంటూ ఆర్ అంటే ఎంత 10/3 కాబట్టి ఇంటూ 10/3 బై ఎంత చెప్పండి 100 ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇటు రాద్దాం మనము. తర్వాత సో క్యాన్సల్ చేద్దాం ఇక్కడ. ఒక సున్నా క్యాన్సల్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 10 ఉంది కాబట్టి సో 2 4 8 2 5 10. తర్వాత ఇక్కడ కూడా 4 ఎక్కం 4 4 5 20 0 కాబట్టి సో ఇక్కడ 50 ఉంటుంది ఇక్కడ. 50 × 5 × 3 15 ఎంత చెప్పండి 5 15 15 5 ఎంత చెప్పండి సో 75 పక్కల 0 కాబట్టి మనకి ఎంత వచ్చింది మొత్తం పీ ఈజ్ ఈక్వల్ టు మనకి 750 రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ 3 5 10 ఇక్కడ పైన మనకి ఏం లేదు ఇక్కడ జస్ట్ 1 ఉంది అంతే ఇక్కడ. పీ ఉంది ఇక్కడ. పీ × 1 సో పీ అవుతుంది 5 15 15 × 50 15 5 ఎంత 75 ఒక 0 కాబట్టి 0 కాబట్టి మనకి అసలు ఎంతంటే మొత్తం 750 రూపాయలకు సమానం కావడం జరిగింది. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏముందంటే ₹800 3 సంవత్సరాల్లో సాధారణ వడ్డీతో ₹920 అగును. వడ్డీ రేటు 3% పెంచిన అటువంటి మొత్తం ఎంత అండి ఇక్కడ. చూడండి ఇక్కడ మనకు ఉన్నటువంటి డబ్బులు ఎంత ఇక్కడ ₹800 అనమాట. ఆ ₹800 3 సంవత్సరాలలో సాధారణ వడ్డీతో ఎంత అవుతుంది మొత్తం అది సో ₹920 కావడం జరుగుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ. దీంతో మనకు అసలు ప్లస్ వడ్డీ రెండు కలిసి ఉంటాయి. ఇంత అవుతుందంట 3 years తర్వాత. అయితే వడ్డీ రేటును మనం 3% పెంచినా అదే అసలు అనేటువంటిది ఎంత మొత్తం అవుతుంది అన్నాడు ఇక్కడ. అయితే మనకు పి అంటే ఎంత చెప్పండి ఫస్ట్ మనము పి ఈక్వల్ టు 800 తీసుకుందాం మనము. మరి కాలం ఎంత అంటే ఇక్కడ మనకి కాలము టీ అనేటువంటిది మనకి 3 సంవత్సరాలు అవుతుంది అనమాట. అయితే మరి దీని నుంచి మనకి ఏ ఉంది ఇక్కడ. ఏంటి అర్థమైంది ఇక్కడ అసలు ప్లస్ వడ్డీ మొత్తం కలిపి ఏ అనమాట. ఇది మొత్తం మనకి ఎంత ఉంది ఇక్కడ సో 920 ఉంది. మరి దీని నుంచి మనకి ఐ అంటే ఎంత వస్తుంది చెప్పండి. ఐ ఇస్ కూడా అర్థమైంది ఇక్కడ. మొత్తం నుంచి అసలు తీస్తే మనకి వచ్చేటువంటిదే వడ్డీ కాబట్టి ఏ మైనస్ పి అనమాట. ఏ నుంచి అంటే మొత్తం నుంచి అసలు తీస్తే మనకి ఏమొస్తుంది వడ్డీ వస్తుంది కాబట్టి మరి ఏ అంటే మనకి వస్తుంది ఇక్కడ 920. పి అంటే ఎంత 800 కాబట్టి 920 - 800 కూడా సో 120కి సమానం కావడం జరిగింది. కాబట్టి 800 పైన 3 సంవత్సరాలకు అయ్యేటువంటి వడ్డీ ఎంత చెప్పండి ₹120 సమానం కావడము జరిగింది. మరి ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అనే సూత్రం ద్వారా ఏం చేద్దాం ఇప్పుడు మనము సో వడ్డీ రేటు ఆర్ అనుకుందాం మనం. మరి దిస్ ఇంప్లాయస్ మరి ఐ అంటే ఎంత ఇక్కడ 120 కాబట్టి 120 ఈజ్ ఈక్వల్ టు పి అంటే ఎంత ₹800 కాబట్టి 800 సో ఇంటూ కాలం అంటే 3 సంవత్సరాలు ఇంటూ ఆర్ బై సో 100 అనమాట. మళ్ళీ క్యాన్సల్ చేద్దాం ఇక్కడ. సో 100 ఎక్కం 100 100 800. తర్వాత మనకు ఆర్ కాబట్టి ఆర్ ఈక్వల్ టు ఇక్కడ 120 సో బై 8 ఎంత చెప్పండి 24 కాబట్టి సో 120/4 వచ్చింది. క్యాన్సల్ చేస్తే 24 1 24 5 కాబట్టి మనకు వచ్చినటువంటి వడ్డీ రేట్ ఎంత మనకు 5% సమానం కావడం జరిగింది. కాబట్టి అర్థమైంది ఇక్కడ ₹800 పైన 3 సంవత్సరాలలో 5% వడ్డీ రేటు చొప్పున అయ్యేటువంటి మొత్తం ఎంత అంటే ₹920 అనమాట. కాబట్టి ఇదనమాట. కానీ మనకేమడిగింది ఇక్కడ సో వడ్డీ రేటును 3% పెంచితే ఇదే అసలు ఇదే కాలంలో ఎంత అవుతుంది అన్నాడు ఇక్కడ. అంటే కాలము అసలు మాత్రం మారదు కానీ వడ్డీ రేట్ ఏం చేయాలి మనము సో 3% పెంచాలి. కానీ ఇప్పుడు మనకి ఆర్ ఎంత ఉంది ఇక్కడ 5% ఉంది ఇక్కడ. అప్పుడు ఏం చేస్తాం మనం ఆర్ ఈక్వల్ టు మనము ఇందులో ఆర్ ఈక్వల్ టు మనము 5 + 3 ఇక్కడ 5 + 3% పెంచినప్పుడు మొత్తం ఎంత 8%గా తీసుకుంటాం. మరి 8% అనేటువంటి ఆర్ తీసుకుంటే మనము సో అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఇక్కడ. మరి ఏంటి అర్థమైంది పి ప్లస్ ఐ కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం మనము ఐ కనుక్కుందాం మనం. దేని ప్రకారము వడ్డీ రేటు 8% ప్రకారం. మరి పి అంటే ఎంత సో ఐ ఈక్వల్ టు సూత్రము PTR/100 కాబట్టి మళ్ళీ ఇప్పుడు సో కొత్త వడ్డీ రేటు కనుక్కుందాం మనం. ఐ ఈజ్ ఈక్వల్ టు పి అంటే ఎంత తీసుకున్నాము ₹800 ఇంటూ టీ అంటే 3 సంవత్సరాలు ఆర్ అంటే ఎంత ఇప్పుడు 8 బై ఎంత అయిపోయింది ఇక్కడ 100 తీసుకుంటాం మనము. మరి 100 ఎక్కం 100 8 ఇక్కడ ఇప్పుడు ఇంటూ చేస్తే 8 64 64 64 ఇంటూ 3 సో 3 4 12 3 6 18 19 కాబట్టి ₹192 అనమాట. మరి 8% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలు అయ్యేటువంటి వడ్డీ మనకి ఎంత అంటే ₹192. కానీ మనకేం కావాలో మొత్తం కావాలా మనకి. మొత్తం అంటే సూత్రం ఏంది అసలు ప్లస్ వడ్డీ కాబట్టి అసలు అంటే ఎంత ₹800 ప్లస్ వడ్డీ అంటే ఎంత 192 కాబట్టి మనకు ఆన్సర్ ఎంత ₹992 సమానం కావడము జరుగుతుంది అనమాట.
తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏముందంటే సాధారణ వడ్డీ అసలులో 25% సమానము మరియు వడ్డీ రేటు కాలానికి సమానమైన వడ్డీ రేటు ఎంత అని అడిగారు. చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇది సాధారణ వడ్డీ అసలులో 25% సమానం అంట. మరి 25% అంటే ఎంత చెప్పండి ఇక్కడ? సో 4/1 అనమాట. కాబట్టి ఇక్కడ మనకు సో పి అంటే మనకి ఇవ్వలేదు కాబట్టి మనము ఇది మనకి డిఎస్ వచ్చిన క్వశ్చన్ అనమాట. ఇది మరి పి అంటే అర్థమైంది అసలు కాబట్టి పి అనేటువంటి మారకుండా అలాగే ఉందంట. మరి ఐ అని చెప్పండి ఇక్కడ ఐ అనేటువంటిది పిలో 25% అంట. ఐ అనేటువంటిది పిలో 25% కాబట్టి ఐ ఎంత అయిపోయాడు పి ఇంటూ 25%. మరి 25% అర్థమైంది ఇక్కడ మీకు తెలుసా p/4గా రాసుకోవచ్చు మనం. చూడండి ఇక్కడ ఏం రాస్తా అంటే నేను సో పి ఇంటూ 25% అర్థమైంది యాక్చువల్గా 25/100 రాసుకోవచ్చు మనము. మరి 25 ఎక్కం 25 4 కాబట్టి పి ఇంటూ 1 p/4 అనమాట. కాబట్టి సో ఐ మనకి ఎంతంటే p/4 కాబట్టి 25% అన్న ఒకటే దాన్ని మనం 4/1 అన్న ఒకటి కాబట్టి ఐ ఈక్వల్ టు p/4కి సమానం కావడం జరిగింది. నెక్స్ట్ మనం ఇక్కడ తర్వాత సో మరియు వడ్డీ రేటు కాలానికి సమానం అంట. వడ్డీ రేటు అంటే ఆర్ ఏం కావాలి మనకు టీకు సమానం కావాలి కాబట్టి సో ఆర్ కూడా టీకు సమానం అంటే రెండు కూడా సమానంగా ఉన్నాయంట. అయితే మనకు వడ్డీ రేటు ఆర్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. చూడండి ఇక్కడ మనకు సూత్రం తెలుసు మనకు ఆల్రెడీ సాధారణ వడ్డీ ప్రకారం ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. దీంట్లో మనకు ఐ అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ p/4 వచ్చింది. ఇక్కడ ఏం చేస్తాను నేను ఐ ఉన్న ప్లేస్లో నేను p/4 రాస్తే ఇక్కడ మరి పి అంటే అలాగే ఉంటుంది ఇక్కడ పి తర్వాత మరి మనకు తెలుసు ఇక్కడ సో ఆరు టీకి సమానం రెండు కూడా అంటే వడ్డీ రేటు కాలం సమానం కాబట్టి సో టీ ఎంతైతే ఉంటుందో ఆరు కూడా అంతే ఉంది కాబట్టి నేను చేసా టీ ఉన్న ప్లేస్లో ఆరు రాస్తున్నా తర్వాత ఇంటూ మళ్ళీ ఆరు ఉన్న ప్లేస్లో ఆరు అలాగే రాస్తున్నా. చూడండి ఇక్కడ టీ ఉన్న ప్లేస్లో ఆరు రాసిన బై సో ఇంటూ ఆరు ఇక్కడ బై ఎంత అయిపోయింది ఇక్కడ సో 100 అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ పి క్యాన్సల్ ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్తారు ఇక్కడ 400 ఉంది కాబట్టి 100 అవతల పోతే చేస్తారు గుణిస్తారు కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది ఇక్కడ 1 1 ఇక్కడ 100 ఇంటూ 1 సో 100/4 ఈక్వల్ ఎంత ఇక్కడ 6 ఇంటూ 6 దట్ ఇంప్లాయిస్ మరి 4 ఎక్కం 4 25ల మరి r² మనకి ఎంత వచ్చింది r² ఈక్వల్ మనకు 25 కావడం జరిగింది. మరి 25 యొక్క ఇక్కడ ఏముంది ఇక్కడ r² అంటే దీని రాసుకోవచ్చు మనం 5² రాసుకోవచ్చు మనం కాబట్టి దీన్ని 5² రాసుకోవచ్చు. ఇరువైపులో వర్గమూలం చేస్తే ఏమొస్తుంది 2 క్యాన్సిల్ అయిపోతే మనకు r ఈక్వల్ టు 5 రావడం జరుగుతుంది. కాబట్టి మనకు సో మనకి వడ్డీ రేట్ ఏంటంటే 5% సమానం కావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ చూద్దాం మనము. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ ఒక బ్యాంకు 2000 డిపాజిట్ చేసినటువంటి సొమ్ము పైన 5 సంవత్సరాలకు 3000 రూపాయలు ఇచ్చిన వడ్డీ రేటు ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక బ్యాంకులో మనం 2000 రూపాయలు జమ చేసినాం మనం. మళ్ళీ 2000 రూపాయలు జమ చేస్తే దాన్ని ఏమంటే మనం మామూలుగా సో పి అనుకుంటాం మనం. పి అంటే అర్థం ఇక్కడ అసలు అనమాట. పి ఎంత మనకి ఇక్కడ 2000 రూపాయలకు సమానం కావడం జరిగింది. తర్వాత మరి డిపాజిట్ చేసిన 5 సంవత్సరాలు అంటే అర్థం ఇక్కడ టీ మనకి ఎంత ఇక్కడ 5కు సమానం కావడం జరిగింది. మరి ఇక్కడ 3000 అంటే అర్థం ఇక్కడ అసలు ప్లస్ వడ్డీ అంటే మొత్తం అనమాట అది. మరి మనకు మనం జమ చేసిన డబ్బులు ఎంత 2000 రూపాయలు మనకు వచ్చే డబ్బులు ఎంత 3000 రూపాయలు కాబట్టి సో మనకు తేడా మనకి ఎంత ఇక్కడ 1000 రూపాయలు తేడా ఉంది. ఆ 1000 రూపాయలు తేడా అంటే అర్థమైంది ఇక్కడ అది వడ్డీకి సమానం కావడం జరిగింది. కాబట్టి మనకు వచ్చేటట్టు వడ్డీ ఎంత మనకు ఐ ఈజ్ ఈక్వల్ టు 3000 మైనస్ 2000 అంటే మనకి ఎంత వస్తుంది అప్పుడు 1000 రూపాయలు రావడము జరిగింది. దీని తర్వాత మనకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఇక్కడ మళ్ళీ అదే సూత్రం వాడతాం మనము. మరి దీనిలో ప్రతిక్షేపిస్తే ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 రాస్తే మనము మరి ఐ అంటే ఎంత 1000 ఈక్వల్ టు పి అంటే ఎంత 2000 ఇంటూ టీ అంటే ఎంత 5 సంవత్సరాలు కాబట్టి 5 ఇంటూ R/100 ఇక్కడ ఇప్పుడు క్యాన్సల్ చేద్దాము. సో 1000 ఎక్కం 1000 రెంట్ల 2000 తర్వాత 2 ఎంత చెప్పండి 10 కాబట్టి 2 5ల 10 ఇక్కడ 10 10ల 100 కాబట్టి 10 ఇంటూ 1 ఎంత 10 వస్తుంది కాబట్టి 10 ఈజ్ ఈక్వల్ టు R కాబట్టి మనకు వడ్డీ రేట్ ఎంత ఇక్కడ 10% సమానం కావడము జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మనకి తెలంగాణ టెట్లో వచ్చినట్టు క్వశ్చన్ 2016లో వచ్చినట్టు క్వశ్చన్ అనమాట ఇది. సో క్వశ్చన్ ఏమందంటే సంవత్సరానికి 12.5% వడ్డీ రేటుతో సామాన్య వడ్డీతో లెక్కగట్టగా కొంత మొత్తము రెట్టింపు కావడానికి పట్టేటువంటి కాలం ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ సంవత్సరానికి మనకు వడ్డీ రేట్ ఎంత ఇక్కడ 12.5% అట. మరి ఇది ఆరు కాబట్టి ఆరు ఇక్కడ మనకి ఎంత ఇక్కడ 12.5% అనమాట. మరి దీన్ని మనము అపక్రమిణలకు మారుసేమో వస్తుంది 2 12 24 ప్లస్ 1 25 సో 2కు సమానం కావడం జరిగింది. అయితే మనకేమొచ్చింది ఇక్కడ సో పి ఇవ్వాలి పి మన ఎట్లా పి అనుకుందాం మనం. తర్వాత ఇదే పి ఇవ్వాలి మనకి అది సో పి అనేటువంటిది ఎంత కాలంలో టీ ఈక్వల్ అన్నాడు ఇక్కడ. సో టీ ఈక్వల్ ఎంత కాలంలో మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు పీకు డబల్ ఎంత అన్నాడు ఇక్కడ. అంటే అర్థమైంది ఇక్కడ మనం పి అనేటువంటి సొమ్మును అప్పుగా తీసుకుంటే ఆ సొమ్ము అనేటువంటిది సో ఎంత కాలంలో పీకు డబల్ అవుతుంది అంటే అర్థమైంది ఇక్కడ 2p అవుతుంది ఇక్కడ. కాబట్టి సో ఏ ఎంత అంటే మనకు 2p కావాలంటే అర్థమైంది కదా దీనికి అర్థమైంది ఇక్కడ. సో మనకు వడ్డీ రేట్ మనకు వడ్డీ అనేటువంటిది పి అంత కావాలన్నమాట. అంటే అర్థమైంది ఇక్కడ అసలు వడ్డీ రెండు కూడా సమానంగా ఉండడం జరుగుతుంది ఇక్కడ ఇదనమాట ఇది. మరి దీనికి మన సూత్రం ఉంది. సూత్రం ఏంది ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు సో పి ఇంటూ 1 ప్లస్ ఆర్
TR/100 అనే సూత్రం వాడతాము. లేదంటే ఇక్కడ మనకు సో A = 2P కాబట్టి మనకు అప్పుడు I ఎంత వస్తుంది? I అంటే మనకు 2P - P అంటే P ని ఆ సూత్రం కూడా వాడచ్చు మనము. సరే అదే వాడదాం ఇక్కడ మనము. మరి యాక్చువల్గా A = సూత్రం ఏంది? P + I కాబట్టి I ఇక్కడ మరి E అంటే మనకి ఎంత ఇచ్చినట్టు ఇక్కడ 2P డబల్ కావాలి కాబట్టి 2P రాద్దాం ఇక్కడ. 2P = P అనమాట. ప్లస్ అంతే బట్టి I వస్తుంది ఇక్కడ. మరి P ఉత్తర కోసం ఏమవుతుంది? -P కాబట్టి మనకు I ఎంత అంటే అప్పుడు మనకు 2P - P అంటే Pకి సమానమైంది కాబట్టి మనకు I ఎంత అంటే Pకి సమానమైంది. మరి I కు సూత్రం ఏం చెప్పండి? I = PTR/100 అవుతుంది. మరి I అంటే ఎంత? సో I అంటే Pకి సమానం కాబట్టి P రాస్తున్నా. P = మళ్ళీ P అంటే ఉంటుంది ఇక్కడ T × R అంటే మనకి ఎంత వచ్చింది? R అంటే సో 25/2 రాయడం జరిగింది ఇక్కడ. నేను ఇక్కడ 25/2 అనమాట. 25/2 తర్వాత బై ఎంత ఇక్కడ? సో 100. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం మనము. ఇక్కడ P క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? 25 ఎక్కము 25 సో 4 రెంట్లు ఎంత? 8 కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది ఇక్కడ. 4 2 = 8. 8 × 1 ఎంత? సో 8 వస్తుంది. 8 = మనకి ఎంత ఉంది ఇక్కడ? T కాబట్టి సో T = మనకి 8 సంవత్సరాలకు సమానం కావడము జరుగుతుంది. చూడండి ఇక్కడ మనకు మొత్తం అనేటువంటిది డబల్ అంటే అర్థమైంది ఇక్కడ అసలుకు డబల్ అంటే అర్థమైంది 2P తీసుకుంటాం మనం కాబట్టి వీటి మధ్య తేడా మనకి ఏమంటే వడ్డీకి సమానం కాబట్టి A = మనం P + I రాస్తాం. I అంటే మనకి ఎంత వస్తుంది? అప్పుడు P వస్తుంది అనమాట. కాబట్టి ఇలా తీసుకొని మనము ఈజీగా చేసుకుంటూ పోయినాం మనం. సరే ఇప్పటిదాకా చెప్పినటువంటి క్వశ్చన్లన్నీ కూడా మనకు సో ఎగ్జామ్కి వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఇప్పుడు కొన్ని మనం మోడల్ క్వశ్చన్ చూద్దాం మనము. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇచ్చినట్టు ఇక్కడ కొంత సొమ్మును 8% వడ్డీ చొప్పున 3 సంవత్సరాలకు అప్పుగా ఇవ్వగా కాల పరిమితి ముగిసిన తర్వాత అతను రూపాయలు 6,400 మొత్తం చెల్లించిన అసలు ఎంత అని అడిగారు. P ఎంత అంటే ఇక్కడ కాబట్టి మనకు P = కావాలి మనకు. తర్వాత మనకి వడ్డీ రేట్ ఎంత చెప్పండి ఇక్కడ? R = మనకు సో 8% అనమాట. తర్వాత కాలం ఎంత మనకి ఇక్కడ? కాలం = మనకు 3 సంవత్సరాలు అనమాట. తర్వాత సో మరి మొత్తం అంటే ఏంటి? అసలు ప్లస్ వడ్డీ కాబట్టి A = మనకి ఎంత అంటే ఇక్కడ మనకు సో 6,400 రూపాయలు మనకి వడ్డీ మనకి ఇవ్వలేదు ఇక్కడ. కాబట్టి మనకి A ఇచ్చినాడు, T ఇచ్చినాడు, R ఇచ్చినాడు కాబట్టి P ఎంత అన్నాడు కాబట్టి మరి వీటి మధ్య ఏర్పడేటువంటి సంబంధానికి సూత్రం ఏంది? మీకు చెప్పిన ఇంతమంది A = P × 1 + TR/100 అనే సూత్రం ఉపయోగిస్తాం మనము ఇదనమాట. తర్వాత మరి దీంట్లో ఏ అంటే ఎంత? మొత్తం కాబట్టి మొత్తం మనకి ఎంత ఇచ్చింది ఇక్కడ? 6,400 రూపాయలు అనమాట. మరి P అలాగే రాద్దాం ఇక్కడ మనము. P × 1 + T అంటే ఎంత? మనకు 3 కాబట్టి 3 × సో R అంటే ఎంత? 8 కాబట్టి 8/, ఎంత అయిపోయింది ఇక్కడ? సో 100 వస్తుంది ఇక్కడ. తర్వాత సూక్ష్మీకరిస్తే మనము 6,400 సో = P ఇక్కడ చూడండి ఇక్కడ సో 3 ఎంబులు ఎంత? 24 వస్తుంది ఇక్కడ 24. ఇక్కడ కాసా కడితే 100 కాసా అవుతుంది ఇక్కడ. తర్వాత క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 1 ఎంత? 100 వస్తుంది. 100 + 24 ఎంత? 124 కాబట్టి సో 124/100 కావడం జరిగింది ఇక్కడ. మనకేం కావాలి? P కావాలి కాబట్టి P = ఏమవుతుంది ఇక్కడ? 100 కోసం గుణిస్తారు కాబట్టి 6,400 × సో 100/124 సో ఇది మనకు వచ్చినటువంటి విలువ అనమాట. మరి ఈ మొత్తాన్ని కూడా సూక్ష్మీకరిస్తే మనకు వచ్చేది ఎంతంటే సరే చూద్దాం ఇక్కడ మనము. సో 2 ఎక్కలు పోతుంది కనుక 2 6ల 12 2 రెంట్ల 4 ఇక్కడ 2 3ల 6 2 రెంట్ల 4 0 0 తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 2 ఎకంలో సో 2 3ల 6 2 ఎకం 2 ఇక్కడ 2 16ల తర్వాత 0 0 కాబట్టి మనకి ఎంత వచ్చింది మొత్తం ఇక్కడ 1600 తర్వాత మళ్ళీ పక్కన జీరోస్ కాబట్టి 2 zeros బై ఎంత అయిపోయా 31 అనమాట. కాబట్టి ఈ ఎంత ఇక్కడ మొత్తం ఇది 1,60,031 వచ్చింది ఇక్కడ మనకు. మరి దీంతో భాగిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఎంతంటే సో P = 5,161.29 రావడము జరుగుతుంది. కాబట్టి ఇది మీకు ఆన్సర్ అంటే మీరు కావాల్సి భాగించి చూసుకోవచ్చు. మీరు 31 చేత సో 16,000 మనం భాగిస్తే మనకు వచ్చే ఆన్సర్ అనమాట. సో 31 5ల 5 ఎక్కం 5 5 3ల 15 ఇక్కడ ఎంత వస్తున్నప్పుడు ఇక్కడ 5 వస్తుంది ఇక్కడ. మళ్ళీ 0 దించుకుంటే మళ్ళీ 31 ఎక్కము సో 31 తర్వాత మనకి 19 వస్తుంది ఇక్కడ. 19 తర్వాత సో మళ్ళీ 0 తీసుకుందాం మనము. 31 6ల 6 ఎక్కము సో 6 6 3ల 18 కాబట్టి మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఇక్కడ 4 వస్తుంది ఇక్కడ. మళ్ళీ 0 తీసుకుంటే మళ్ళీ 31 ఎక్కం 31 మనకి ఎంత వచ్చింది 9 వస్తుంది ఇక్కడ. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 0 31 3ల పోదు రెంట్ల పోతుంది కాబట్టి 31 రెంట్ల 62 ఈ విధంగా సో 5,161.2 సంథింగ్ వస్తుంది. కాబట్టి మనకు అవసరం అంటే అసలు ఎంత మొత్తం ఇది 5,161.2కు సమానం కావడము జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మోడల్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఏమంటే సాధారణ వడ్డీతో పెట్టుబడి చేసిన ఒక మొత్తం 8 సంవత్సరాల్లో రెండింతలైనా అది 3 కావడానికి పట్టేటువంటి కాలం ఎంత అంటే అర్థమైంది ఇక్కడ. సో ఎంతో కొంత డబ్బు P అనే డబ్బు ఉంది ఇక్కడ. దాన్ని మనము ఎంతో కొంత సాధారణ వడ్డీతో పెట్టుబడి చేసినటువంటి ఒక మొత్తం అంటే P అనే మొత్తం అనమాట. సాధారణ వడ్డీతో ఎంతకాలం ఇక్కడ మనకి T = మనకి 8 సంవత్సరాలలో ఏం కావాలి? మనకి రెండింతలు కావాలంటే అంటే అర్థమైంది ఇక్కడ.
సో మొత్తం అనేది ఏం కావాలి మనకు, సో అసలుకు డబల్ కావాలంటే అర్థమైంది, ఇక్కడ మనకు 2p కావాలన్నమాట. కాబట్టి ఇదనమాట ఇది. అయితే సో దీని నుంచి మనకు వడ్డీ రేటు మనకి ఇవ్వలేక దీని నుంచి ఏం చేస్తాం మనం, ఆరు కనుక్కుంటాం మనం. ఆరు ఇక్కడ కనుక్కోవాలి మనము, అర్థమైంది ఇక్కడ. సో పి అనేటువంటి అసలు 8 సంవత్సరాల కాలంలో రెండింతలు కావడము జరిగిందంటే అర్థమైంది. ఇక్కడ మొత్తం ఏం కావాలి మనకి ఇక్కడ, సో అసలుకు డబల్ కావడం జరిగింది ఇక్కడ. మరి దీని నుంచి మనకు సో మరి ఐ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ 2p - p అంటే మనకు అంటే a - p అంటే ఐకి సమానం కాబట్టి ఐ కూడా మనకి ఏమొస్తుంది ఇక్కడ p వస్తుంది అనమాట. సో దీని నుంచి ఏం చేస్తాం మనము, ఆరు కనుక్కుంటాం మనము. సో దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, వచ్చినటువంటి ఆరు ద్వారా మనం తర్వాత మూడింతలు అయితే అప్పుడు పట్టేటువంటి కాలాన్ని మనం కనుక్కోవడం జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ సో దీని నుంచి మనం ఫస్ట్ ఐ నుంచి మనము సో ఆరు కనుక్కుందాం మనము. మరి ఐ ఈక్వల్ సూత్రం ఏంటి, ఐ = PTR/100 ఇక్కడ రాస్తుంది ఇక్కడ. మరి దట్ ఇంప్లైస్ ఐ అంటే మనం ఎంత రాసిన ఇక్కడ మనం p కాబట్టి సో p = మళ్ళీ p × t అంటే ఎంత 8 × r అంటే మనకు కనుక్కోవాలి కాబట్టి r ఎట్లా రాస్తున్నాం, సో బై 100. ఇప్పుడు చూడండి ఇక్కడ మరి p ఒకట్ల క్యాన్సిల్ మనకి ఏముంది ఇక్కడ 100 ఉంది కాబట్టి 100 × 1, సో 100 × 1 100 8 వస్తే భాగిస్తుంది కాబట్టి బై 8 ఇక్కడ ఈక్వల్ చెప్పండి ఇక్కడ 6కి సమానం అవుతుంది. మరి దీని నుంచి మనం సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి, r మనకు సో 12.5% కావడము జరుగుతుంది. 12.5% లేకపోతే చూద్దాం ఇక్కడ మనం ఇట్లా పెట్టేద్దాం, లేకుంటే సో 4 2 8, సో 4 2 8 4 5 20 కాబట్టి మనకి ఎంత ఇక్కడ, సారీ 4 25 సో 25/2% కాబట్టి మనకి r ఎంత 25/2% ఇక్కడ 4 2 8 4 8 4 5 25 రైట్. r = 25/2% కావడము జరిగింది. కానీ మళ్ళీ ఏమి ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ అయినా అది మూడింతలు కావడానికి పట్టేటువంటి కాలం ఎంత అన్నాడు. మరి అసలు మాత్రం p అలాగే ఉంది. మరి ఏం కావాలి ఇప్పుడు మనకి, a = మనకు 3p కావడం జరగాలంట. దీని నుంచి మనకి ఏమొస్తుంది అప్పుడు, i = మనకు సో a - p కాబట్టి e అంటే మనకి ఎంత 3p కాబట్టి సో 3p - p అంటే ఏమొస్తుంది 2p రావడం జరిగింది. కాబట్టి i అంటే మనకి ఎంత 2pకి సమానం కావడం జరిగింది. మళ్ళీ అవే విలువ ప్రతిక్షేపిద్దాం మనము. i = మళ్ళీ సూత్రం PTR/100 ఇక్కడ. మరి దీని నుంచి i అంటే మనకి ఎంత 2p కాబట్టి 2p = p అంటే అలాగే ఉంటుంది. మరి t ఎంత మనం కనుక్కోవాలి ఇక్కడ, మనం t రాద్దాం మనం. తర్వాత మరి మనకి r ఎంత వచ్చింది చెప్పండి, ఇక్కడ r = మనకు 25/2 రావడం జరిగింది కాబట్టి 25/2 బై ఎంత ఉంది ఇక్కడ 100 కాబట్టి సో బై 100 రాసుకుని చూడండి ఇక్కడ 100 ఇక్కడ. తర్వాత క్యాన్సిల్ చేద్దాం మనము, 25 × 25 25 4 సో 100 తర్వాత p క్యాన్సిల్ ఇక్కడ. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 4 2 8 8 × 2 ఎంత చెప్పండి 16 కాబట్టి సో 4 2 8 8 × 2 ఎంత చెప్పండి 16. మళ్ళీ దీనికి సమానం అది ఇక్కడ t మాత్రం టీకి సమానం కాబట్టి మనకు కాలం ఎంత అంటే 16 సంవత్సరాలు. కాబట్టి p అనేటువంటి అసలు మనకు అది 12.5 లేదా 25/2% వడ్డీతో మనకు వడ్డీ రేటుతో 16 సంవత్సరాలలో అది మూడింతలు కావడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూడండి, ఇవి చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. సో రూపాయలు 15,000కు సంవత్సరానికి 8% వడ్డీ రేటు చొప్పున 3 నెలలకు అయ్యేటువంటి వడ్డీ ఎంత అన్నాడు ఇక్కడ. మరి ఇందులో మనకి p అంటే ఎంత ఇక్కడ, p అంటే మనకు 15,000 రూపాయలు ఇక్కడ అసలు అనమాట అది. తర్వాత వడ్డీ రేట్ ఎంత, r = మనకి 8%కి సమానం కావడం జరిగింది. తర్వాత కాలం ఎంత ఇక్కడ మనకు, కాలం అనేది మనకి 3 months అంటే ఇక్కడ. సో t = 3 months. దాన్ని ఏం చేస్తాం మనము ఇయర్లోకి మార్చాలి కాబట్టి మనము సో 3/12 చేస్తాం, 12తో భాగిస్తాం, 3 × 3 4 కాబట్టి సో 1/4 సంవత్సరాలకు సమానం కావడం జరుగుతుంది. అయితే మనకి ఏమన్నాడు ఇక్కడ, సో వడ్డీ ఎంత అన్నాడు. మరి ఇంకా వడ్డీ సూత్రం i = PTR/ సో 100 కాబట్టి ప్రతిక్షేపిద్దాం మనం. p అంటే ఎంత 15,000 ఇంటూ t అంటే ఎంత సో 1/4 కాబట్టి 1/4 ఇంటూ మరి r అంటే ఎంత 8% కాబట్టి 8/100 ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం మనము. సో 2 zeros 2 0 క్యాన్సిల్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 4 ఎక్కువ 4 సో 2 తర్వాత 150 ఇంటూ 2 ఎంత ఉంది మనకు అప్పుడు 150 ఇంటూ మనకి ఎంత వస్తున్నప్పుడు 300 రావడం జరుగుతుంది. కాబట్టి సో మనకి వడ్డీ ఎంత అంటే 300 రూపాయలకు సమానం కావడము జరిగింది. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 4th క్వశ్చన్ ఏముందంటే, కొంత సొమ్ముపై 5 సంవత్సరాలకు 6.1/4 వడ్డీ రేటు చొప్పున అయ్యేటువంటి సాధారణ వడ్డీ రూపాయలు 3,125 రూపాయలు అయితే అసలు ఎంత అని ఇక్కడ p ఎంత అని ఇక్కడ ఈ విలువలు రాసుకుందాం మనము. మరి సొమ్ముపై కాలం ఎంత ఇక్కడ, సో ఫస్ట్ కాలం t = మనకు 5 సంవత్సరాలు. తర్వాత వడ్డీ రేట్ ఎంత r = మనకు 6.1/4 అంటే మనం అపక్ర బిల్లుకు మారుస్తే వస్తుంది 625 సో 4 సమానం కావడం జరిగింది. దీంతో పాటు మనకు వడ్డీ మనకి ఎంత వచ్చింది ఇక్కడ i = సో 3,125 అంటే. అయితే మనకు సో p = ఎంత అన్నాడు, మళ్ళీ అదే సూత్రం వాడదాం మనము. i = PTR/ సో 100 దీనిలో ప్రతిక్షేపిద్దాము. మరి i అంటే ఎంత 3,125 p అంటే అలాగే చేద్దాము. సో మరి t అంటే ఎంత 5 ఇంటూ r అంటే ఎంత 25/4 బై ఎంత ఇవ్వండి ఇక్కడ సో 100 వస్తుంది. క్యాన్సల్ చేద్దాం మనము. సో 25 × 25 25 4
100 ఇక్కడ క్యాన్సల్ చేస్తాం మనం. 5 ఎక్కం 5, 5 6ల 30, తర్వాత 5 2ల 10, 5 25. అంటే ఏముంది ఇక్కడ 625 వచ్చింది. ఇక్కడ ఏముంది 4 × 4 ఉంది, ఇక్కడ P ఉంది ఇక్కడ. కాబట్టి సో P ఈక్వల్ ఏమవుతుంది మనకు 625 × 4 16. కాబట్టి ఇదనమాట. మరి 625 × 16 ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుంది మొత్తం అంటే మనకు 10,000 రావడము జరుగుతుంది. కాబట్టి అసలు మనకి ఎంత అంటే 10,000 రూపాయలకు సమానం కావడము జరిగింది. నెక్స్ట్ మోడల్ చూద్దాం మనం. సో తర్వాత క్వశ్చన్ చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ఇది. సో క్వశ్చన్ ఏముందంటే కొంత సొమ్ముపై 8% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు రూపాయలు 12,122 మొత్తము అయ్యింది. అదే సొమ్మును 9% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలు 8 నెలలకు ఎంత మొత్తము అవుతుంది అంటే అర్థమైంది ఇక్కడ. మొత్తం అంటే అర్థమైంది ఇక్కడ అసలు ప్లస్ వడ్డీ కలిపి అనమాట. దీన్ని మనము ఇలా చేద్దాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ P అంటే అర్థమైంది ఇక్కడ అసలు అనమాట. అసలు మనకు 100 రూపాయలు ఉన్నట్లయితే, అసలు మనకు 100 రూపాయలు ఉన్నట్లయితే ఈ అసలు 100 రూపాయల పైన మనము వడ్డీ రేటు మనకి ఎంత ఇక్కడ సంవత్సరానికి 8% కాబట్టి 1 సంవత్సరానికి 8% వడ్డీ రేటు తీసుకుంటే మనము మరి 2 సంవత్సరాలకు అయ్యేటువంటి వడ్డీ రేటు ఎంత మొత్తం మనకు 16% అవుతుంది. 8 రెంట్ల 16 అవుతుంది. కాబట్టి సో 100 రూపాయల పైన సంవత్సరానికి 8% వడ్డీ రేటు ఉన్నట్లయితే మనం తీసుకునే దగ్గర 2 సంవత్సరాలు కాబట్టి 2 సంవత్సరాలకు అయ్యేటువంటి ఆ యొక్క వడ్డీ రేటు మనకి ఎంత 16% అనమాట. కాబట్టి 100 + 16 ఎంత మొత్తం ఇది 116కు సమానం కావడము జరిగింది. కాబట్టి ఈ 116% అనేటువంటిది మొత్తం మనకి ఎంత సమానం మనకు ఇది ఎంత దీంట్లో ఏముంది ఇక్కడ మనకు అసలు ప్లస్ వడ్డీ ఉంది. కాబట్టి 116% అనేటువంటిది మొత్తం మనకు సో 12,122కు సమానం చేసుకుంటాం మనం. కాబట్టి ఫస్ట్ మనము P అంటే మనము 100 రూపాయలు తీసుకుంటే మనము 100 రూపాయలకు సంవత్సరానికి వడ్డీ ఎంత 8% అనమాట. కాబట్టి మనకు వచ్చినటువంటి కాలం ఎంత ఇక్కడ 2 సంవత్సరాలు కాబట్టి 1 సంవత్సరానికి 8%, 2 ఇయర్స్కి ఎంత ఇప్పుడు 8 2 × 16 అవుతుంది. కాబట్టి 16 కాబట్టి 100 రూపాయల పైన 16% వడ్డీ రేటు తీసుకుంటే మనము 2 సంవత్సరాలకు మనకు అయ్యేటువంటి మొత్తం ఎంత అప్పుడు 116% అనమాట. కాబట్టి ఈ 116% మొత్తం మనకు 12,122కు సమానం కావడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం మనము. ఇంకో సందర్భం మనకి ఏమంటే అదే సొమ్ము పైన అంటే అదే 100 రూపాయల పైన మనము అదే 100 రూపాయల పైన ఇక్కడ ఏమిచ్చింది ఇక్కడ 9% వడ్డీ రేటు చొప్పున అంటే అర్థమైంది ఇక్కడ సంవత్సరానికి 1 సంవత్సరానికి 9% వడ్డీ రేటు చొప్పున మనకి ఎంత ఇక్కడ 2 సంవత్సరాలు 8 నెలలు ఇక్కడ అంటే మరి సంవత్సరానికి 9% వడ్డీ ప్రకారం తీసుకుంటే మనం 2 సంవత్సరాలకి అయ్యేటువంటి ఆ యొక్క వడ్డీ మొత్తం ఎంత ఇక్కడ మనకు 9 రెంట్ల 18% అవుతుంది అనమాట. తర్వాత మరి నెక్స్ట్ ఏమైనా పక్కన 8 నెలలు ఉంది ఇక్కడ. దాని ఏం చేద్దాం ఫస్ట్ మనం 8 నెలలు ఫస్ట్ మనము సంవత్సరాలకు మార్చుకుందాం. మనం సంవత్సరం మారుస్తే ఏమొస్తుంది 8 12తో భాగించాలి కాబట్టి సో 8/12 మరి సంవత్సరానికి ఎంత 9% కాబట్టి 8/12 అంటే అర్థమైంది ఇక్కడ 4 రెంట్ల 8 4 × 12 మనకి 2/3 సంవత్సరం అనమాట. సో ఇంటూ ఎంత చేస్తుంది మనము 9తో గుణిస్తాం మనము. కాబట్టి 2/3 9 చేసి మనకి ఏమొస్తుంది 3 ఎక్క 3 రెంట్ల కాబట్టి 3 ఎక్క 3 ముళ్ళ ఇక్కడ 2 ముళ్ళ ఎంత అయిపోయింది 6 అనమాట. కాబట్టి 8 నెలలకు అయ్యేటువంటి వడ్డీ శాతం మనకి ఎంత అంటే ఇప్పుడు సో 2 ముళ్ళ 6% అనమాట. కాబట్టి అప్పుడు అయ్యేటువంటి మొత్తం మనకు వడ్డీ శాతం ఎంత అంటే 24%. కాబట్టి 9% వడ్డీ రేటు చొప్పున మనకు 2 సంవత్సరాల 8 నెలలకు అయ్యేటువంటి మొత్తం వడ్డీ శాతం మనకి ఎంత మొత్తము 24% కావడము జరిగింది. అంటే అర్థమైంది ఇక్కడ మరి 124%కి 100 + 24 మొత్తం ఎంత 124%. 124%కి అయ్యేటువంటి మొత్తం అనేటువంటిది సో ఎంత అని అడిగారు. కాబట్టి చూడండి ఇక్కడ మరి ఇక్కడ రాష్ట్ర ఇక్కడ 116%కి అయ్యేటువంటి సో డబ్బు మనకు మొత్తం ఎంతంటే 12,122 రూపాయలు అనమాట. మరి అదే సొమ్ము పైన 124%కి అయ్యేటువంటి మొత్తం ఎంతంటే మరి మనము ఎక్స్ అనుకుందాం మనం. సేమ్ ఇంత ముందు క్రాస్ మల్టిప్లై చేద్దాం మనము ఎక్స్ ఇంటూ సంథింగ్ చేస్తాం మనము. సో ఎక్స్ ఇక్కడ ఏమొస్తుంది 124 × 12,122 బై ఎంత 116 వస్తుంది. క్యాన్సల్ చేద్దాం మనము. సో 4 ఎక్కలు పోతారు కాబట్టి 4 రెంట్ల 8 4 9 36 తర్వాత 4 ముళ్ళ 10 4 ఎక్కం 4 తర్వాత ఇక్కడ మళ్ళీ క్యాన్సల్ 29 ఎక్కం 29 400 సో 18 అనుకుంటే ఇక్కడ 400 సో 18లో పోవడం జరిగింది ఇక్కడ 418. మళ్ళీ 2 గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ మొత్తం ఏంటంటే మనకు సో 12,958 ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఈ యొక్క P పైన 9% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలు 8 నెలలకు అయ్యేటువంటి మొత్తం మనకు మొత్తం ఎంత అంటే 12,958 కావడము జరిగింది. సేమ్ అటువంటిది మరో ప్రాబ్లం చూద్దాం ఇక్కడ మనం, ఎందుకంటే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి. సో కొంత సొమ్ముపై 2% వడ్డీ రేటు చొప్పున 6 సంవత్సరాలకు రూపాయలు 6,360 మొత్తం అయ్యింది. అదే సొమ్మును 4% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు ఎంత మొత్తమో అవుతుందని ఇక్కడ. ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి అసలు మొత్తం మనం 100% అనుకుంటే మనము మన దగ్గర 100% ఉందన్నమాట. 100% డబ్బులు ఉన్నట్లయితే దానిపైన చేస్తాం మనం 100% పైన సంవత్సరానికి వడ్డీ రేటు మనకి ఎంత ఇక్కడ 2% అనమాట. మరి 1 సంవత్సరానికి వడ్డీ రేటు 2% అయితే
మనకేం కావాలి, మనకి 6 సంవత్సరాలకు అన్నాడు ఇక్కడ. కాబట్టి ఒక నిమిషం, సారీ 3 సంవత్సరాలు. ఇక్కడ 3 సంవత్సరాలకు అయ్యేటువంటి మొత్తం ఎంత ఇక్కడ మనకు 6,360 రూపాయలంట. మరి సంవత్సరానికి 2% అయితే 3 సంవత్సరాలకు అయ్యేటువంటి మొత్తం ఎంత, 2 గుణించాల, 3 రెంట్ల 6. కాబట్టి దీనికి ఏం చేయాలి, 100% ప్లస్ మనము 6% మొత్తం ఎంతటప్పుడు మనకు అది 106%కి సమానం కావడం జరుగుతుంది. కాబట్టి 106% ఎంతకు సమానం, ఇది మొత్తం మనకి 6,360కి సమానం కావడం జరుగుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ ఈ 100% ప్లస్ ఈ వడ్డీ మొత్తం కలిపి మనకి ఎంత ఇప్పుడు 6,360కి సమానం కావడం జరిగింది. అంటే అర్థమైంది ఇక్కడ 106% ఈక్వల్ మనకి ఇది 6,360కి సమానం కావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఏమని చెప్పండి ఇక్కడ, అదే సొమ్మును 4% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యేటువంటి మొత్తం ఎంత అని ఇక్కడ. మరి ఇది కూడా మనకి ఇక్కడ 100% డబ్బులు మన దగ్గర ఉన్నాయి, అవే సొమ్ము అనమాట. తర్వాత మరి సంవత్సరానికి వడ్డీ రేట్ అయితే ఇక్కడ 4% అనమాట. కానీ మనకంతే ఇక్కడ 2 ఇయర్స్ అనమాట. మరి సంవత్సరానికి 4 అయితే 2 ఇయర్స్ అయితే ఇప్పుడు 4 రెంట్ల 8 కాబట్టి ప్లస్ అయితే దీనికి ఎంత కలపాలి మనం, 8% కలపాలి మనం. అప్పుడు మనకి అయ్యేటువంటి మొత్తం వడ్డీ శాతం ఎంత, 8%. మొత్తం ఎంత అప్పుడు మనం 108% కావడము జరుగుతుంది. మరి 108%కి అయ్యేటువంటి సో మొత్తము ఎంత అని ఇక్కడ. కాబట్టి ఇది కనుక్కున్న ఎక్స్ అనమాట. మనము ఇక్కడ చూడండి, ఇక్కడ 106%కి 6,360 రూపీస్. మరి 108%కు సో ఎక్స్ ఎంత అన్నాడు ఇక్కడ. మళ్ళీ ఇంత మనకి క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఏమొస్తున్నప్పుడు మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 108 ఇంటూ 6,360 బై ఎంత 106. మరి 5 ఎక్కలు తీసుకుంటే మనం 5 రెంట్ల, సారీ 2 ఎక్కలు తీసుకుంటే సో 2 5ల 2 3ల, సో 2 5ల 2 4ల, మళ్ళీ క్యాన్సిల్ చేస్తే మనము 53 ఎక్కం 53 53 1ల 53 రెంట్ల 0. కాబట్టి 120 53 120 ఇక్కడ. అప్పుడు మనకి ఎక్స్ ఏమొస్తుంది ఇక్కడ, సో 54 ఇంటూ 120 రావడం జరిగింది. సో 2 ఇంటూ వేద్దాం మనము, సో 0 రాద్దాం మనం ఫస్ట్. 12 4 48 12 5 60 60 ప్లస్ 4 ఎంత 64. కాబట్టి సో అప్పుడు మనకి ఎక్స్ ఎంత అంటే 6,480 రూపాయలు కావడము జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మోడల్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఉంది ఇక్కడ. అయితే క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమిచ్చినట్టే కొంత వడ్డీ రేటుపై రూపాయలు 6,500 రూపాయలు 4 సంవత్సరాలకు 8,840 రూపాయలు అగును. అదే రేటు చొప్పున రూపాయలు 1,600 అసలు ఎంత కాలంలో 1,816 రూపాయలు అగును అన్నాడు ఇక్కడ. ఇక్కడ మనకి 2 సందర్భాలు ఉన్నాయి, కానీ మనకి ఏమిచ్చిన 2 సందర్భాల్లో కూడా మనకు వడ్డీ రేటు సమానం అంట. అదే వడ్డీ రేటు కాబట్టి ఇక్కడ మనకు సో రెండిట్లో కూడా మనకు వడ్డీ రేటు సమానం అంట. అయితే చూడండి ఇక్కడ మరి మొదటి సందర్భంలో మనకి వడ్డీ రేటు కాబట్టి ఇక్కడ మనకి మనకి 2 సందర్భాల్లో ఫస్ట్ మనం R1 అనుకుందాం. మనము R1 మనకి కనుక్కోవాలి ఇక్కడ. మనము R1 మనకి ఇవ్వలేదు ఇక్కడ, సో R1 అనమాట ఇక్కడ. మరి దీంట్లో అసలు ఎంత మనకి ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు మనకు 6,500 రూపీస్ అనమాట. తర్వాత మనకి కాలం ఎంత, T ఈజ్ ఈక్వల్ మనకి ఎంత ఇక్కడ 4 సంవత్సరాలు అనమాట. మరి మొత్తం ఎంత చెప్పండి మనకి ఇక్కడ, సో A ఈజ్ ఈక్వల్ టు మొత్తం మనకి ఎంత అంటే 8,840 అనమాట. సో ఇది ఒక సందర్భం. నెక్స్ట్ ఏమైనా తర్వాత మనకి ఇక్కడ అదే రేట్ అంటే మనకి ఇక్కడ సో ఇక్కడ కూడా R, ఇక్కడ కూడా R, ఇక్కడ 2 సేమ్ కాబట్టి మనం R అనుకున్నాం మనము. సో తర్వాత ఇక్కడ మనకి ఎంత చెప్పండి, P అంటే మనకి ఇక్కడ P అంటే మనకు 1,600 రూపాయలు అనమాట. తర్వాత ఎంత కాలం అంటే T ఈక్వల్ టు మనకి ఎంత అన్నది ఇక్కడ. తర్వాత మనకు A ఎంత చెప్పండి ఇక్కడ, A ఈజ్ ఈక్వల్ టు మనకు 1,816 రూపీస్ అనమాట ఇక్కడ. కాబట్టి ఇది తర్వాత దీని నుంచి మనకు సో కాలం T ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నది ఇక్కడ. మరి దీని నుంచి మనకు మొదటి సందర్భంలో వడ్డీ మనకి ఎంత వస్తుంది చెప్పండి. మనకు వడ్డీ అంటే అర్థమైంది మొత్తము మైనస్ అసలు కాబట్టి ఈ రెండింటి మన భేదం వడ్డీ అవుతుంది మనకు. సో వడ్డీ మనకి ఎంత వస్తుంది 6,500. దీని నుంచి తీసేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 2,340 రావడం జరుగుతుంది అనమాట. మరి ఇక్కడ వడ్డీ ఎంత ఇక్కడ మనకు I ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ ఇది కాబట్టి 216 రూపాయలు రావడము జరిగింది. మరి దీని నుంచి మనకు సూత్రం మనకు తెలుసు, I ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. దీని నుంచి మనకు ఆర్లు సమానమే కాబట్టి ఆర్ మనకి ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ, R ఈజ్ ఈక్వల్ టు సో I ఇంటూ 100 బై TRకు సమానం కావడం జరిగింది. అంటే సో దీంట్లో R ఎంతైతే ఉంటుంది దీంట్లో R కూడా అంతే అనమాట. కాబట్టి సో రెండిట్లో Rలు సమానం కాబట్టి మొదటి సందర్భంలో R1 ఇక్కడ అనుకున్నాం, లేకపోతే మనం ఇక్కడ R2 అనుకుంటే మరి R1 R2 రెండు కూడా సమానం ఉన్నాయి కాబట్టి మరి దీని ప్రకారం R1 విలువ మనకి ఏమొస్తుంది I ఇంటూ 100 బై TR అంటే మొదటి సందర్భంలో I అంటే మనకి ఎంత చెప్పండి ఇక్కడ 2,340 ఇంటూ మరి 100. సో దాని తర్వాత మరి T అంటే ఎంత ఇక్కడ మనకి 4 ఇచ్చినాడు. తర్వాత సారీ P ఇక్కడ P అనమాట. మరి P అంటే ఎంత ఇక్కడ 6,000. P అంటే మనకి ఎంత చెప్పండి ఇక్కడ 6,500 ఉంది ఇక్కడ 6,500 రూపీస్. సో ఈక్వల్ ఇక్కడ మరి ఇక్కడ ఇందులో మనకి I అంటే ఎంత ఇక్కడ 216 రూపాయలు ఇంటూ 100 అలాగే ఉంటుంది ఇక్కడ. తర్వాత మరి T అంటే ఎంత ఇక్కడ కనుక్కోవాలి మనం, T ఎట్లా పెట్టేస్తే ఇక్కడ మరి P అంటే ఎంత ఇక్కడ 1,600 రూపాయలకు సమానం కావడము జరిగింది. కాబట్టి ఇది 1,600 అనమాట. తర్వాత ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం మనము. చూడండి ఇక్కడ సో ఇక్కడ 100 ఇక్కడ 100 క్యాన్సిల్ చేసుకోవచ్చు మనము. తర్వాత ఈ 2 zeros క్యాన్సిల్ ఇక్కడ
తర్వాత ఇక్కడ మనకి ఏముందంటే 16 ఉంది ఇక్కడ. తర్వాత 4 ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 4 ఎక్కం 4, 4 16 ఇక్కడ. తర్వాత మళ్ళీ 4 ఎక్కం 4, 4 5 20. తర్వాత మీకు అయితే 16 4 16 ఉంటుంది ఇక్కడ. అప్పుడు మనకి టీ కరెక్ట్గా రాస్తే ఏమొస్తుందంటే సో టీ ఈజ్ ఈక్వల్ టు 54 × 65/2340 రావడము జరిగింది. మరి దీన్ని సూక్ష్మీకరణ చేద్దాం మనం. 5 ఎక్కలు పోతుంది, అది 5. సో 13 ఎక్కలు పోతుంది, 13 5 65. తర్వాత 13 ఎక్కం 13 ఇక్కడ మీకు 10 పక్కల 4 వస్తే 104. సో 13 ఎంబుల 104. తర్వాత 0 ఇక్కడ 0 ఉంటుంది ఇక్కడ. తర్వాత మళ్ళీ 5 ఎక్కలు కలిసి 5 ఎక్కం 5. సో 5 ముళ్ళ 15, 5 తర్వాత 5 6ల 30. సో అప్పుడు మనకు వచ్చింది ఏమంటే ఇక్కడ 54/36. మళ్ళీ 18 ఎక్కలు క్యాన్సిల్ చేస్తే మనం 18 2 36, 18 3 54. కాబట్టి మనకు వచ్చిందంటే 3/2 సంవత్సరాలు. కాబట్టి టీ మనకి ఎంత అంటే సో 3/2 ఇయర్స్ అంటే అర్థమైంది ఇక్కడ 1.5 ఇయర్ అనమాట. కాబట్టి 1.5 సంవత్సరాల కాలంలో అక్కడ మనకు R1 = R2గా ఉన్నప్పుడు మనకు కాలం అని రెండు విలువలు కూడా సమానం కావడము, అంటే వడ్డీ రేటు సమానం కావడము జరుగుతుంది అనమాట. సో ఇవి బారు వడ్డీ పోయినటువంటి కొన్ని లెక్కలు అనమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి మీకు ఉపయోగపడితే. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగతా చక్రవడ్డీకి సంబంధించిన లెక్కలు మిగతా వీడియోలో చెప్పుకుందాం.